జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి శిక్షించాలి దాడిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. జర్నలిస్టుల ఐక్యత నార్సింగ్ విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే నార్సింగ్ మన తెలంగాణ విలేకరుపై దాడి చేసిన వారిపై వెంటనే జర్నలిస్టుల ఐక్యత ఐక్యత నార్సింగి మండల కేంద్రంలో మన తెలంగాణ జర్నలిస్టుగా పనిచేస్తున్న రాఘవేందర్పై నిన్న గ్రామానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు చేతులు దులుపుకోకుండా వెంటనే దుండగులను అరెస్ట్ చేయాలని చెప్పి మెదక్ జిల్లా తెలంగాణ వర్గ జర్నలిస్టు సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్లో గౌరవ కలెక్టరేట్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దుండగులను వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నార్సింగి మండల కేంద్రంలో మన తెలంగాణ జర్నలిస్టుగా పనిచేస్తున్న రాఘవేందర్పై నిన్న గ్రామానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు చేతులు దులుపుకోకుండా వెంటనే దుండగులను అరెస్ట్ చేయాలని చెప్పి మెదక్ జిల్లా తెలంగాణ వర్గ జర్నలిస్టు సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్లో గౌరవ కలెక్టరేట్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దుండగులను వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.